హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. బిగ్ బాస్ హౌస్లో మాస్ మ్యాన్ చాలా బాగా అనిపించాడు ఫుడ్ విషయంలో. అదేవిధంగా ఇమ్మాన్యుల్ మాస్ మ్యాన్ గొడవపడే విషయంలో ఇమ్మాన్యుల్ చాలా బాగా మాట్లాడాడు. కానీ మాస్ మ్యాన్ మాత్రం ఏదో గెలుక్కున్నట్లే మాట్లాడాడు. నాకు మాస్ మ్యాన్ బిహేవియర్ వర్స్ట్ అనిపించింది. సో సారీ చెప్తున్నా కానీ సారీ చెప్తున్నా కానీ అసలు అతన్ని పీడించి చంపాడు, సావగొట్టాడు అనిపించింది. మాస్ మ్యాన్ విషయంలో నాకు అస్సలు నచ్చలేదు. సో మాస్ మ్యాన్ కొన్ని విషయాల్లో బాగా మాట్లాడాడు. అంటే ఫుడ్ నోటికాడ ఫుడ్ బీక్కోకూడదు అని చెప్పేసి, వాళ్ళు తినలేదని చెప్పేసి ఈయన తినకపోవడము. సో ఏదో కెమెరా కోసం చేస్తున్నట్టు అనిపించింది. కానీ ఆయన మాట్లాడే దాంట్లో నిజం ఉంది. ఆయన అంతేకాదు, తనలో తను మాట్లాడుకునేది కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే సో అక్కడ ప్రతి మాట ఇంపార్టెంట్, ప్రతి మాట కౌంట్ అనమాట. సో తనలో తను మాట్లాడుకునేది కూడా చాలా మంచిది. ఎందుకంటే సో అతను ఏమనుకుంటున్నాడో అనేది అతను చెప్పడం ద్వారానే తెలుస్తుంది. అతను మనసులో పెట్టుకుంటే బిగ్ బాస్ వినలేడు కదా. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కటి తనలో తాను మాట్లాడుకున్నాడు అని అది చాలా మంచిది. ఎందుకంటే చాలామంది కంటెస్టెంట్లు సో విన్నర్లు కూడా అయ్యారు అలా తనలో తను మాట్లాడుకోవడం అనేది. సో మాట్లాడాలి, సైలెంట్ అయిపోకూడదు. సో అది మంచి క్వాలిటీ. ఎందుకంటే ఒక బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వాలంటే తన మనసులో ఉండేది చెప్పాలా. సో అది చెప్తున్నాడు, చాలా మంచిది. సో అంతేకాకుండా శ్రీజ గారు మాస్ మ్యాన్ కొంచెం ఓవర్ చేశారనిపించింది. బిగ్ బాస్ టాస్క్ ఇచ్చి ఏమన్నారు, సో ఎవరైతే అవుట్ సైడ్ ఉన్నారో వాళ్ళు బయటే ఉండాలి, వాళ్ళకి ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో మీరు ఫుడ్ తినవచ్చానంటే, సో ఇంట్లో నుంచి ఫుడ్ తీసుకొని పోయి వాళ్ళు వద్దన్నా కానీ ఫుడ్ ఇవ్వడము, తీసుకోండి అని చెప్పేసి, మీకు ఇచ్చిన టాస్కుల వల్ల మీరు టాస్క్లు బాగా చేశారు కాబట్టి ఇక తీసుకోండి అని ఫుడ్ దగ్గరికి పోయి ఇవ్వడము. సో ఏదో కొంచెం ఓవర్ అనిపించింది. సో అసలు వాళ్ళు లైఫ్లో అసలు తిన్నట్టు అసలు భోజనమే తిననట్టు. సో ఏంటో అంతా కామెడీ చేసిన అనిపించింది నాకైతే. ఎందుకంటే సో ఇమ్మాన్యుల్ గారు చెప్పారు, సో అసలు మేము తినకపోవడం అసలు మాకే బాధగా లేదు, మళ్ళీ మీరెందుకు వచ్చి ఇస్తున్నారని చెప్పినా కానీ వాళ్ళు అసలు ఏంటో చాలా ఓవర్ యాక్షన్ చేశారనిపించింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏదో కెమెరాల కోసం చేసినట్టే అనిపించింది. ఈవెన్ మాస్ మ్యాన్ చేసింది కూడా నాకు అలాగే అనిపించింది. కెమెరాల కోసం చేశాడని అనిపించింది. సో ప్రతి ఒక్కడి కెమెరాల కోసమే చేశారనిపించింది. అక్కడ నటించారు. సో అక్కడ నటించకూడదు, తనలో తాను ఉండడం అనేది బిగ్ బాస్లో ఇంపార్టెంట్. సో అలా ఉండింది ఎవరంటే సో తనూజ అని ఒక ఆవిడ, సీరియల్ యాక్టర్ ఆవిడ చెప్పారు. సో సరే మీరు చెప్పారు కదా, మీరు చెప్పారని తీసుకొని ఫుడ్ తీసుకుంటే మళ్ళీ మాకు ఏదైనా పనిష్మెంట్ ఇస్తే దానికి ఎవరో బాధ్యులు అని మంచి పాయింట్ మాట్లాడింది. సో తనూజ గారు చాలా మంచి పాయింట్ మాట్లాడారు. సో అంతేకాకుండా భరణి గారు అంతే మంచి పాయింట్ మాట్లాడారు. సో వద్దన్నా కానీ ఎందుకు తీసుకొచ్చేవడం, ఏం వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయట్లేదు, వాళ్ళు వచ్చి మా ప్రైవసీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా ప్రాపర్గా మాట్లాడాడు భరణి గారు. సో భరణి అంటే అతను కూడా సీరియల్ యాక్టర్ ఒకప్పుడు. అతను చాలా బాగా పాయింట్ మాట్లాడాడు. సో ఇమ్మాన్యుల్ కొంచెం కామెడీగా మామూలుగా చిన్న సెటైరికల్గా మాట్లాడినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ఉంటే బాగుండేది మాస్ మ్యాను. సో మాస్ మ్యాను లాగి పీకి పెట్టేశాడు. సో ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ని ఎక్కడ ఆపాలో ఆపకుండా ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తున్నాడు. సో ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఎక్కడో కాదు, అసలు చాలా వర్స్ట్కి తీసుకెళ్ళాడు దాన్ని. సో అది అసలు ఆ మాస్ మ్యాన్ విషయంలో అసలు నచ్చలేదు. సో అలా జరిగింది. స్టార్టింగ్ ఎలా జరిగిందంటే ఓపెన్ చేయగానే డ్యాన్స్ చేశారు. అంటే డ్యాన్స్ చేశారంటే బయట నుంచి కొంతమంది జనాలు వచ్చారనమాట. కొంతమంది జనాలు వచ్చేసి డ్యాన్సర్స్ వచ్చేసి గేమ్స్ ఆడేసేసి డ్యాన్స్ ఆడేసేసి వెళ్ళిపోయారనమాట. అంటే ఫస్ట్ రోజు కదా, చాలా ఖుషిగా ఆడారు. సో ముందు ముసళ్ళ పండుగ అనమాట. సో ముందు ముసళ్ళ పండుగ అన్నట్టు అప్పుడు కొంచెం బాగా ఖుషిగా అయ్యారు. సో తర్వాత ఏమైందో తెలియదు, ప్రియా గారికి అప్పుడే హోమ్ గుర్తొచ్చింది. ఏడ్చుకున్నారు. సో ఆడే గుర్తొచ్చింది హోమ్ అని చెప్పేసి మానేసి చెప్పుకుంటూ ఏడుస్తుంది. సో తర్వాత ఇక్కడ అవుట్ హౌస్ ఇన్ హౌస్ అని చెప్పేసి సెపరేట్ డిసైడ్ అయిపోయారు. సో శ్రీజనే కొంచెం ఓవర్ అనిపించింది. ఎందుకంటే టాస్క్లో బాగా ఆడే శ్రీజ ఫుడ్ తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వడము. సో అది ఎందుకంటే సో బిగ్ బాస్ ఫార్మేట్ వీళ్ళు అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంది, ఒక రోజు ఒక 6 hours 5 hours భోజనం తినకపోతే ఏమవుతుంది. సో అది టాస్క్ కదా, ఇట్స్ పార్ట్ ఆఫ్ టాస్క్ కదా. వాళ్ళు ఏమి డబ్బులు ఫుడ్ తినకుండా వచ్చింది కాదు కదా, వాళ్ళు సెలబ్రిటీస్ కదా, వాళ్ళు ఫాస్టింగ్ చేయగలరు కదా. సో అది కాన్సెప్ట్, అది బిగ్ బాస్ కాన్సెప్ట్ అర్థం చేసుకోలేదేమో అనిపించింది నాకు. సో ఆ తర్వాత సాయంత్రం అయిన తర్వాత రాత్రిలో పడుకోకుంటే మేము మీ దగ్గర పడుకోను, నాకు గురక బాగా వస్తుందని చెప్పేసి బయటికి వెళ్ళిపోయేసి నాకేదైనా ఇబ్బంది అయితే మళ్ళీ లోపలికి వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. సో అలా జరిగింది. సో తర్వాత హరీష్ గారు అలా చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. సో
అదే డ్యాన్స్ చేశారు. తర్వాత శ్రీజ గారు ఇంప్రెస్ చేయడానికి నాకైతే శ్రీజ గారు ఏదో ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నారేమో, అంటే కెమెరాకి చెప్తున్నారేమో అని మాట్లాడినట్టు మాట్లాడింది, కానీ తను ఒరిజినల్గా అయితే లేదు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది స్టార్టింగ్లో. ఇక గేమ్లో ఎలా ఆడుతుందో ఏమో ముందు ముందు ఏమో తెలియదు, కానీ సో ఈరోజు జరిగిన ప్రకారం సో తను ఒరిజినల్గా అయితే లేదు, ఏదో కెమెరాకి చెప్తున్నట్టు ఇంప్రెస్ చేయాలన్నట్టు. మాస్ మ్యాన్ కూడా అంతే. సో నోటికాడ కూడి పీక్కోలేనని చెప్పి, నోటికాడ కూడి పీక్కోవాలంటే ఏంటి, అది బిగ్ బాస్లో టాస్క్ కదా, ఇట్ జస్ట్ టాస్క్. సో వాళ్ళంతా కూడా ఏమి తిండికి దిగానా లేకుండా అయితే లేరు కదా వాళ్ళు. సో అలా అనమాట. సో వాళ్ళంతా సెలబ్రిటీస్ కదా, సో అది కదా పాయింట్. సో అక్కడ సో ఆ తర్వాత ఏం చేశారంటే సెలబ్రిటీస్ అంతా వచ్చేసి సోఫాలో కూర్చున్నారు. సోఫాలో కూర్చుంటే బిగ్ బాస్ సడన్గా మాట్లాడారు, సడన్గా అరిచారనమాట. సో ఈ సోఫా కామన్ మ్యాన్స్ది, మీది కాదని చెప్పేసి వెంటనే సడన్గా లేచి వాళ్ళు నించున్నారు, ఈ కామన్ మ్యాన్స్పై కూర్చున్నారు అనమాట. సో ఇక్కడ ఎవరిది కాదు, అది అంటే అది గెలుచుకోవాలి అనే పాయింట్తో చాలా బాగా మాట్లాడారు బిగ్ బాస్ కూడా. తర్వాత గార్డెన్ ఏరియాలోకి పిలిచారు. గార్డెన్ ఏరియాలోకి పిలిచేసేసి ఒక్కొక్కరు టాస్క్ ఇచ్చారనమాట. సో అంటే ఇంతకుముందు టాస్క్ ఉన్నాయి కదా, సో వాష్రూమ్ కడగడము, అలాగే ఫ్లోర్ తుడవడము, కిచెన్ ఏరియా క్లీన్ చేయడము, గార్డెన్ ఏరియా క్లీన్ చేయడము, అలాగే డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడం, అలా కిచెను ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్. సో ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు ఆ టాస్క్లు చేయాలి. సో ఆ టాస్క్ను వచ్చేసి కామన్ మ్యాన్స్ డిసైడ్ చేయాలి, ఎందుకంటే అగ్ని పరీక్షలో వాళ్ళు గెలిచి వచ్చారు కాబట్టి వాళ్ళ టాస్క్ని డిసైడ్ చేయాలి. వాళ్ళని మానిటరింగ్గా సో మానిటర్ లాగా పెట్టారు. సో అందులో ఆ టాస్క్లో ఇమ్మాన్యుల్కి మాస్ మ్యాన్ ఇవ్వడము టాస్క్లు, అంటే హౌస్ క్లీనింగ్ ఇమ్మాన్యుల్కి ఇచ్చాడు. సో ఆ ఇమ్మాన్యుల్కి హౌస్ క్లీనింగ్తో పాటు ఇంకొక ఆవిడని కూడా ఇచ్చారు, సృష్టిని ఇచ్చారు. సృష్టిని కూడా హౌస్ క్లీనింగ్లోకి భాగంగా ఇచ్చారనమాట. సో పవన్ వచ్చేసి ఫ్లోరాకి ఇచ్చాడు, అంటే ఇంతకుముందు పవన్ అంటే పాడాల పవన్ ఫ్లోరాకి వాష్రూమ్ క్లీనింగ్ ఇచ్చారు. సో అదే కంటిన్యూ చేశారు. ఆవిడ చాలా బాగా చేసిందని చెప్పేసి ఏదో గిఫ్ట్ లాగా ఇచ్చేసేసి ఆవిడ అలాగే కంటిన్యూ చేశారు. తర్వాత పవన్ వచ్చేసి రీతుకి ఇచ్చారు. రీతు వచ్చేసి డిషెస్ వాష్ చేయడం అనమాట. రీతు గారు డిషెస్ బాగా చేశారు. సో రీతు చౌదరి కంటిన్యూ చేశారని చెప్పేసి చెప్పాడు. తర్వాత శ్రీజ, సో నాకు తెలిసి పవన్ రీతు వీళ్ళిద్దరికి వాళ్ళు ఏదో కొంచెం ఏమో లవ్ ట్రాక్ నడిపేలాగా ఉన్నారు, అంటే లవ్ ట్రాక్ లాగా పోయేలాగా చూశారు. అంటే అంత ఇంకో పవన్ పడాల పవన్ కూడా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని ఏదో టాస్క్ ఆడారు. సో అంటే బిగ్ బాస్లో కామనే కదా మామూలుగా, అంటే సో లవ్ ట్రాక్లు నడిపి లాస్ట్ వరకు తీసుకెళ్ళడం అనమాట. అదే లాస్ట్ వరకు తీసుకెళ్ళి విన్ అవ్వడం అనమాట. సో ఒకటి లవ్ ట్రాక్ నడపడము, అది కూడా కెమెరా వరకే. లేదు అంటే ఆర్గ్యుమెంట్లు బాగా చేయడము, లేదు అంటే గొడవలు బాగా పెట్టుకోవడం, లేదు అంటే గేమ్స్ బాగా ఆడడం, లేదంటే లాజిక్ బాగా ఉండడం, లేదంటే తన పర్సనాలిటీ తాను రియల్గా చూపించుకోవడం. సో ఇవన్నీ క్వాలిటీస్ అనమాట, బిగ్ బాస్ విన్నర్ క్వాలిటీస్. సో తర్వాత శ్రీజ వచ్చేసి రాముకి ఇచ్చారు. రాము అంటే ఆయన ఫోక్ సింగర్కి వచ్చేసి బట్టలు ఉతికేది. సో బట్టలు ఉతికే టాస్క్ ఇచ్చారు. తర్వాత ప్రియా గారిని పిలిచి వచ్చేసి ఇంతకుముందు ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఇస్తారా, వేరే వాళ్ళకి ఇస్తారా అంటే భరణి గారికి ఇచ్చారు. భరణి గారికి చెప్పారనమాట. సో ఇంతవరకు నేను ఎప్పుడు వంటలు వండలేదు, కానీ నేను వండుతాను, నేర్చుకుంటా, కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తా అని చెప్పేసి భరణి గారు చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. తర్వాత కుకింగ్ వచ్చేసి తనుజ గారికి ఇంకోరిని అసైన్ చేశారు. సో కుక్ 1 అంటే అతను ఒక్కడే భరణి అయితే చేయలేడు కదా, తనుజ గారిని అసైన్ చేశారు. తర్వాత మాస్ మ్యాన్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసేయడం అనిపించింది. అంటే ప్రతి మాటలోనూ ఒక్కోసారి ఓవర్ అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే పాయింటే కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎవరిని మాట్లాడినవాడు, ఆయన మాట్లాడంటే అందరూ సైలెంట్ ఉండిపోవాలా. సో నేను తీసుకుంటా కదా, ప్రతి ఒక్కటి నేను తీసుకుంటా కదా, కొంచెం ఓవర్ అనిపిస్తాడు. తర్వాత మానిష్, శ్రీజ, పవన్ ఇక్కడ ఏంటంటే ఒకటి లాస్ట్లో అందరూ కూడా తినడానికి వచ్చారనమాట. తినడానికి వచ్చేసి తింటూ ఉండే వాళ్ళని ఇది ఏదైతే రూమ్ ఉందో ఈ లివింగ్ రూము కామనర్స్ది, సెలబ్రిటీస్ కాదు, బయటికి వెళ్ళిపోండి అంటే వాళ్ళు తినేవాళ్ళు కూడా బయటకు వచ్చేసారనమాట. సో అది అంటే బిగ్ బాస్లో ఏమైనా జరుగుతూనే ఉంటాయి. సో తినే వాళ్ళు తినకుండా చేయడం. అసలు లాస్ట్ బిగ్ బాస్ 8లో అయితే అసలు తినే వాళ్ళని కూడా తినే ఫుడ్ అంతా కూడా లాగేసుకున్నారు. ఫుడ్ అంతా లాగేసుకొని 1.5 డే అసలు ఫుడ్ ఇవ్వలేదు, దాదాపు 1 డే ఫుడ్ ఇవ్వకుండా టాస్క్లు పెట్టారు. ఇలాంటివి జరుగుతుంటాయి బిగ్ బాస్ హౌస్లో, ఇవి వెరీ కామన్. సో అది స్టార్టింగ్లో కొత్తగా అక్కడ పోయిన వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా ఫీల్ అవుతుంటాడు. మాస్క్ మ్యాన్ అంటే ఆయనకి తెలియదేమో. తినే వాళ్ళని కూడా బయటికి పంపించేసి అందరూ తినే వాళ్ళని బయటకు పంపించినా కానీ ఆ ఫుడ్ తీసుకొని పోయి దగ్గరికి ఇవ్వడము, తిను అని చెప్పేసి ఇవ్వడము. సో అంతేకాకుండా ఈయన మాస్క్ మ్యాన్ ఫ్రూట్స్ అన్ని తీసుకొని వచ్చేసేసి
సో పెద్ద ఆయన ఆధ్వర్యంలో ఏదో చెప్తున్నట్టు ఏదో మాట్లాడుతున్నట్టు ఆయన ఏదో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు తీసుకొని వచ్చేసి నేను ఫ్రూట్స్ ఇస్తున్నాను, నేను తింటున్నాను, మీరు తినండి, అంటే మీరు తినకపోవడం వల్ల నేను తినట్లేదు అని చెప్పేసి చెప్పడము. సో ఈ ఫ్రూట్స్ మీకు ఇస్తానని చెప్పేసి చెప్తే వాళ్ళు అసలు తీసుకోవట్లేదు. మాకు అసలు ఆకలిగా లేదు, మేము ఆకలిగా లేకపోయినా కానీ తీసుకోండి అని చెప్పేసి ఇస్తున్నారు. అరే ఆకలిగా లేరు, అది టాస్క్ చేస్తున్నారు, అసలు వాళ్ళే చెప్తున్నారు, ఇమ్మానుయల్ చెప్తున్నాడు అసలు మాకు ఆకలిగా ఉందని, అసలు మేము ఈ హౌస్లో ఉన్నాము, మేము తినకపోవడం వల్ల మాకే ఏం మనం ఫీల్ అవ్వట్లేదు, మీరెందుకు ఫీల్ అవుతున్నారని చెప్పి చెప్పినా కానీ పోయి ఇవ్వడము. శ్రీజ కూడా అలాగే వద్దన్న కానీ పోయి తీసుకొని పోయి ఇవ్వడం, అరటికాయలు, బిస్కెట్లు, అలా జరిగింది. భవానీ గారు చాలా బాగా చెప్పారు. అంటే ఎందుకు వీళ్ళు ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అంటే వద్దన్న కానీ తీసుకొచ్చి ఇవ్వడం, ఏంది ఇలా చేస్తున్నారు అని చెప్పేసి బాగా చెప్పాడు. సో భవానీ పాయింట్ బాగా నచ్చింది నాకు. హరీష్ గారు కూడా కొన్నిసార్లు మాట్లాడడం బాగానే అనిపించింది, కొన్నిసార్లు ఏంది ఇది అని చెప్పేసి సెబ్బెట్టుగా కూడా అనిపించింది నాకు. సో ఇక్కడున్న వాళ్ళలో నాకు బాగా మాట్లాడతారు, నామినేషన్స్లో పాయింట్స్లో బాగా మాట్లాడతారు, గేమ్స్ బాగా ఆడతారు అని నాకే అనిపించింది ఎవరంటే మాస్క్ మ్యాన్ ఇమ్మాన్యుయల్. హరీష్ గారు అన్న మాస్క్ మ్యాన్ ఒకటే కదా. సో భవానీ గారు, తనూజ గారు బాగా ఆడతారు అనిపించింది, ఎందుకంటే ఆవిడ యాక్టివ్. సో రీతు చౌదరి ఐ డోంట్ థింక్ షీ విల్ ప్లే ద గేమ్స్. సో ఇంకొకటి రాము రాథోడ్ గురించి తెలియాలి, ఇంకా బయటికి రావాలి, అతను జస్ట్ అలా ఉన్నాడు. ఇక సుమన్ శెట్టి గురించి అంత అనుకోవట్లేదు నేను. సో ఆయన ఏదైనా ఫిజికల్ టాస్క్లు కాకపోయినా లాజికల్ టాస్క్లు ఏమైనా ఆడొచ్చేమో, శ్రీజ గారు ఎలాగ ఆడతారు. సో వీళ్ళు గేమ్స్ అయితే బాగా ఆడతారు. సో ఆర్గ్యుమెంట్లు అయితే శ్రీజ గారు, మాస్క్ మ్యాన్, భవానీ గారు కూడా బాగా మాట్లాడతారు, లాజిక్ పాయింట్ మాట్లాడతారు నేను అనుకుంటున్నాను. ఈవెన్ తనుజ గారు కూడా. సో ప్రియా బాగా మాట్లాడతారు, మానిష్ బాగా మాట్లాడతారు, మానిష్ పాయింట్ మాట్లాడతాడు ఆర్గ్యుమెంట్లో. ఇమ్మాన్యుయల్ కూడా బాగా మాట్లాడతాడు అనుకుంటా, ఎందుకంటే ఇమ్మాన్యుయల్ కొంచెం నోడుదులు ఎక్కువ కదా, ఎంతైనా జబర్దస్త్ పంచులు ఉంటాయి కదా. సో అతను కూడా బాగా మాట్లాడతాడు అనుకుంటున్నా. ఏదైతే ఆర్మీ ఉన్నాయి కదా, ఆర్మీ పర్సన్ ఆర్గ్యుమెంట్లో కాకపోయినా గేమ్స్ బాగా ఆడతాడు. అలాగే డీమాన్ పవన్ కూడా గేమ్స్ బాగా ఆడతాడు అనిపిస్తుంది, ఆర్గ్యుమెంట్ అంతే మాట్లాడలేడు అనిపిస్తుంది. సో ఇది ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్లో అందరిలోకెల్లా బాగా ప్రాపర్గా నాకు జెన్యూన్గా అనిపించింది ఎవరంటే ఇక్కడ తనుజ గారు జెన్యూన్ అనిపించారు. అంటే వాళ్ళు నటించలేదు అనమాట, భవానీ గారు నటించలేదు, వాళ్ళలా ఉన్నారు, ఎలా ఉండాలో అలా ఉన్నారు. కానీ వాళ్ళ నోరు పెకిలించి మాట్లాడింది మాటల్లో నాకు అనిపించింది. సో శ్రీజ గారు, మాస్క్ మ్యాన్ కొంచెం ఓవర్ చేశారేమో, కెమెరాల కోసం బిల్డప్ ఇచ్చారేమో, ఓట్ల కోసం మాట్లాడారేమో అనిపించింది, ఏదో మాట్లాడారేమో అని అనిపించింది నాకు. సో ఇక్కడ రియల్గా ఉన్నది అనిపించింది వీళ్ళిద్దరూ నాకు అనిపించారు, తనుజ గారు, భవానీ గారు. అలాగే కొంతమంది టాస్క్లు ఇవ్వకపోయినా టాస్క్ తీసుకోవడం, కొంచెం ఓనర్షిప్, కొంచెం ఆ టాస్క్లు తీసుకొని చేయడం, అది కూడా కొంచెం ఓవర్లాగా అనిపించింది నాకు. ఎందుకంటే బిగ్ బాస్ ఇస్తే టాస్క్ తీసుకుంటే చేయడం అది బెటర్. సో వాళ్ళే టాస్క్ తీసుకొని చేయడం కూడా అది ఓవర్ యాక్షన్గా అవుతుంది, అది ఓవర్కింగ్కి అయిపోతుంది. సో అది అనిపించింది నాకు. తర్వాత ప్రియా గారు, మానీషు వీళ్ళంతా కామన్ మ్యాన్స్ అంతా కూర్చొని, సో చాలామంది ఫ్రెండ్లీగా లేరు, ఏదో ఫేక్గా ఉన్నారు, సరిగా మాట్లాడట్లేదు. అంటే కొంతమంది అయితే ఓవర్ డోసెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ లాగా తింటావా అది ఇది అంటున్నారు. ఇవంతా కూడా జస్ట్ అసలు ఫ్రెండ్లీ కాదు, వీళ్ళంతా ఫేక్ ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్తుంది. సో ఇక అక్కడే మానీష్ గారు కూడా మాట్లాడారు. అందుకనేసి నాకు కూడా తెలుసు, నాకు కూడా కొంతమంది అనిపించారు. బట్ కాకపోతే నేను ఇప్పుడు చెప్పను, నాకు టైం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పేసి చెప్పాడు. సో ఇమ్మాన్యుయల్, సృష్టి నాకు మంచి అనిపించారు. సో నాకు మంచిగా అనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు, ఐ విల్ టెల్ యు లేటర్ అని చెప్పేసి చెప్పాడు. తర్వాత లాస్ట్లో అంత కడుపు మార్చిన బిగ్ బాస్ మళ్ళీ తర్వాత ఊరికే ఉంటాడా, ఫుడ్ తీసుకొచ్చి అందరికీ ఫుడ్ పెట్టాడు అనమాట. ఫుడ్ పెట్టేసేసి తినండి, మీకు ఇష్టం వచ్చినట్లు తినండి అని చెప్పేసి చెప్పాడు. సో తిన్న తర్వాత చెప్పాడనమాట. సో అక్కడ అదే టేబుల్ మీద కాఫీ పౌడర్ ఉంది. సో తనుజ మీకు అంటే బేసిక్గా ఆవిడకి కాఫీ అంటే ఇష్టం అనుకుంటా. సో మీరు ఏమైనా మిస్ అవుతున్నారా అని తనుజ అనగానే ఉలుకుపడిపోయింది. మీరేమన్నా మిస్ అవుతున్నారా అంటే అవును బిగ్ బాస్ అంటే, సో మనకు కావాల్సినవన్నీ దొరకవు, అన్నిసార్లు దొరకవు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పేశాడు అనమాట. సో అలాగా. సో తర్వాత అక్కడే జరిగిన ఆ గొడవలో ఈ ఇమ్మాన్యుయల్, హరీష్ గారు పోటాపోటీగా హోరాహోరీగా జరిగిన ఆ మాటల యుద్ధంలో హరీష్ గారు బిస్కెట్ అనిపించారు, ఇమ్మాన్యుయల్ చాలా రీజనబుల్ అనిపించాడు. ఎందుకంటే అతను బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు గుండాయన్ అన్నప్పుడు హరీష్ గారిని గుండాయన్ అన్నప్పుడు ఇమ్మాన్యుయల్ ఏమన్నా హెయిర్ ఇంత పొడవు పెంచుకొని చాలా
అందంగా ఉంటే ఓకే, ఆయన కూడా అందంగా లేడు కదా, సో గుండె ఆయన అన్నప్పుడు ఆయన ఎందుకు ఫీల్ అవ్వాలి, అదేదో ఫ్రెండ్లీగా స్టార్టింగ్ నుంచి చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్గా చాలా బాగా పోయారు. అంత ఫ్రెండ్లీగా ఉన్నారని చెప్పేసి ఏదో ఏదో ఒక మాట అన్నాడు, దాన్ని తీసుకొని ఈయన హరీష్ లాగి పెట్టేశాడు. సో ఇట్లాంటివన్నీ ఏంటో ఈ పాయింట్ అసలు నాకు నచ్చలేదు. ఈ హరీష్ గారు ఏదైతే మాట్లాడారో, సో లిమిట్ ఉండాలంటారని చెప్పేసి చెప్పడం, సారీ చెప్పినా కానీ ఇంకా గట్టిగా అరవడం. పాయింట్ ఇది నేను ఎక్కడ వరకు తీసుకోవాలో నాకు తెలుసు అంటే, ఎక్కడ వరకు తీసుకెళ్తానో మహా అయితే నామినేషన్ వరకు తీసుకెళ్తాడు. సో అది అలా జరిగింది ఫ్రెండ్స్. సో లాస్ట్ వరకు అక్కడక్కడ కొంచెం చూడాలనిపించింది, అక్కడక్కడ ఇందిరా ఇది అని చూడాలనిపించలేదు. ఇక్కడ 40 minutes ఉంటే ఎపిసోడ్ 40 minutes ఎప్పుడు అయిపోయిందో తెలియదు అని అనిపించింది. అంటే అది నిజంగా చాలా మంచి ఎపిసోడ్. లేదు అంటే ఇంకా ఎప్పుడైపోతుందో ఈ ఎపిసోడ్ అన్నా అంటే ఇంకా ఎపిసోడ్ ఇంకా అంతే, అందులో ఏముండదు, అంతా కూడా బిస్కెట్ ఉంటుంది. అది ఫ్రెండ్స్. సో మీకు ఏ కంటెస్టెంట్ బాగా నచ్చారు అతన్ని ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.